నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రాజకీయాల్లో మాటల యుద్ధం కొత్త కాదు. ప్రత్యర్థులను విమర్శించడం, ఘాటు వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళడం కూడా కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఆ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భావించినప్పుడు మాత్రం మహిళా కమిషన్లు రంగంలోకి దిగడం సహజమే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్పందించడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. మహిళా కమిషన్ ఎదుట రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరైన సందర్భాలు ఉన్నాయా? అసలు మహిళా కమిషన్ అధికారాలు ఎంతవరకు ఉంటాయి? ఈ మొత్తం వ్యవహారాన్ని డీటెయిల్గా పరిశీలిద్దాం. ముందుగా గుడివాడ అమర్నాథ్ వ్యవహారాన్ని పరిశీలిస్తే హోంమంత్రి వంగలపూడి అనితపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అవి మహిళలను కించపరిచేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి వివరణ కోరింది. తొలుత 2 సార్లు గడువు కోడిన అమర్నాథ్ తాజాగా లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి కమిషన్ ఎదుట హాజరయ్యారు. అయితే తాను చేసినవి వ్యక్తిగత వ్యాఖ్యలు కాదని, రాజకీయ విమర్శలేనని గుడివాడ అమర్ వాదిస్తున్నారు. వైసీపీ నేతలు బూతులు మాట్లాడడంలో, మహిళలను కించపరిచేలా మాట్లాడడంలో ఆడితేరాడన్న విమర్శలు చాలా వరకు సోషల్ మీడియాలో షేక్ అవుతుంటాయి. మరి మహిళలను అవమానపరుస్తూ నిత్యం తమ నోటి దురుస్తనాన్ని ప్రదర్శిస్తున్నారు అని ట్రోలేని. మరి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అధికారం పోయాక కూడా వారి నోర్లు మూతపడలేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే గుడివాడ అమర్ నోటి దురుస్తనం. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు అని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు. అయితే ఇది దేశంలో తొలి ఘటన కాదు. గతంలో కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మహిళా కమిషన్ల ఎదుట హాజరైన సందర్భాలు ఉన్నాయి. 2022లో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఆయనకు నోటీసులు కూడా జారీ చేసి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక మహిళా గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలుగా వాటిని కమిషన్ అభివర్ణించింది. అంతకుముందు 2020లో హత్రాస్ ఘటన బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీవాస్తవ్ కూడా జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఆయన కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక రాజకీయ నాయకులకే కాదు, సినీ, డిజిటల్ రంగాల ప్రముఖులపైన మహిళా కమిషన్ చర్యలు తీసుకుంది. 2025లో ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో మహిళల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ రణవీర్ అల్లాభాడియా, అలాగే అపూర్వ ముఖీజా, ఇక సమీరైనా తదితరులను జాతీయ మహిళా కమిషన్ విచారణకు పిలిచింది. అనంతరం వారు కమిషన్ ఎదుట హాజరై విచారణకు సహకరించి విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు చూస్తే నటుడు శివాజీ చేసిన మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయన పిలిచింది. కమిషన్ ఎదుట హాజరైన శివాజీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బేషరతుగా క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడబోనని హామీ ఇచ్చారు. అంటే మహిళా కమిషన్ నోటీసులు రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కావు. వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రాజకీయ నాయకుడా, సినీ నటుడా, యూట్యూబరా, ప్రొఫెసరా అన్నది కాదు. మహిళల గౌరవానికి భంగం కలిగిందనే ఫిర్యాదు లేదా సుమోటోగా పరిశీలన ఉంటే కమిషన్లు నోటీసులు జారీ చేస్తున్న ఉదాహరణలు ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా ఉంది. మహిళా కమిషన్ అనేది కోర్టు కాదు. అది నేరుగా శిక్ష విధించే అధికారం కలిగిన సంస్థ కూడా కాదు. ఫిర్యాదులను స్వీకరించడం, సుమోటోగా విచారణ ప్రారంభించడం, వివరణ కోరడం, సిఫార్సులు చేయడం, అవసరమైతే పోలీసులకు లేదా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం వంటి అధికారాలు మహిళా కమిషన్కు ఉంటాయి. కానీ శిక్ష విధించడం, జైలుకు పంపడం వంటి అధికారాలు కోర్టులకే పరిమితం. అందుకే చాలా సందర్భాల్లో మహిళా కమిషన్ ఎదుట హాజరైన వారు తమ వివరణ ఇస్తారు. కొందరు క్షమాపణ చెబుతారు, మరికొందరు తాము చేసింది రాజకీయ విమర్శ మాత్రమేనని, మహిళలను అవమానించే ఉద్దేశం లేదని వాదిస్తారు. ఇక తుది నిర్ణయం మాత్రం కేసు స్వభావం, చట్టపరమైన అంశాలు, ఇతర విచారణలపై ఆధారపడి ఉంటుంది. ఇక గుడివాడ అమర్నాథ్ కేసులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలేనా, లేక మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయా అనే అంశాన్ని మహిళా కమిషన్ పరిశీలించనుంది. మొత్తం మీద చూస్తే మహిళా కమిషన్ ఎదుట హాజరు కావడం అనేది కొత్త విషయం కాదు. గతంలో పలు
పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ప్రముఖులు కూడా ఇలాంటి విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వ్యవహారం కూడా అదే జాబితాలో చేరింది. అయితే ఈ కేసులో మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అమర్నాథ్ వివరణను కమిషన్ సమర్థిస్తుందా, లేక తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.